అందరికీ నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కుర్చీ దిగిపోయి దారుణంగా ఓడిపోయి వైసీపీ సంవత్సరంన్నర అయింది. 18 నెలలు అయింది ఎలక్షన్ ఫలితాలు వచ్చి. సో ఈ 18 నెలలుగా కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి ఆపసోపాలు పడుతుంది. వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. పైగా చాలా స్పష్టంగా చెప్తున్నారు, కార్యకర్తలకి చెప్తున్నారు, ప్రజలకి చెప్తున్నారు, మేము 15 ఏళ్ళు పొత్తులోనే ఉంటాం. సో 15 ఏళ్ళు మమ్మల్ని ఇలాగే గెలిపించండి, మేము రాష్ట్రాన్ని ఒక దశకు తీసుకువెళ్తాం అని ఆ 15 ఏళ్ళు టార్గెట్గా వెళ్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 వైనాట్ 175 ఎలాగైతే వెళ్ళారో, ఆయన సీట్లు టార్గెట్ పెట్టుకున్నారో, వీళ్ళు టైం టార్గెట్ పెట్టుకున్నారు. 15 ఏళ్ళు మాకే అధికారం, 15 ఏళ్ళు మాకే అధికారం, మేము కలిసే ఉంటామని. సో అది వర్కౌట్ అవుద్దా లేదా తర్వాత విషయం. కానీ సో ఈ 1.5 ఇయర్లో అసలు వైసీపీ ఏమాత్రం పైకి లేచిందా లేదా అనే అనుమానం బయట వాళ్ళకి, ఆ పార్టీ అభిమానులకే కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉంటుంది. సాధారణంగానే జగన్మోహన్ పార్టీ అధినేతలన్నా ఖచ్చితంగా సర్వేలు అయితే తెప్పించుకుంటారు, సర్వే రిపోర్టులు నమ్ముతారు, వాళ్ళ పక్కన సలహాదారులు ఉంటారు, వ్యూహకర్తలు ఉంటారు, సెఫాలజిస్టులు ఉంటారు, సర్వే సంస్థలు ఉంటాయి, నేషనల్ మీడియా ఏజెన్సీలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు మనం మొన్న వీడియోలో చెప్పుకున్నాం, ఆయన బెంగళూరులో కూర్చొని వారంలో 3 రోజుల పాటు పార్టీ పరిస్థితుల మీద, లీగల్ పరిస్థితుల మీద, మీడియా మేనేజ్మెంట్ మీద, రకరకాల వ్యవహారాల మీద చర్చిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన ఒక 2 నెలల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఒక సర్వే చేశారు. వాళ్ళు ఒక నేషనల్ ఏజెన్సీతో కలిపి ఒక అంతర్గతంగా సర్వే నిర్వహించారు అన్నమాట. పార్టీ పరంగా అసలు ఎలా ఉంది, పార్టీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో ఎంత మేరకు వ్యతిరేకత ఉంది, సో వైసీపీ ఏ మేరకు పుంజుకుంది అనే అంశం మీద సర్వే చేయించినప్పుడు వాళ్ళ ఒక మ్యాక్సిమం గుడ్ న్యూస్ ఏంటంటే, పాత కంచుకోటలు ఏవైతే ఉన్నాయో అక్కడ వైసీపీ కొంతవరకు క్యాడర్ యాక్టివ్గా పనిచేస్తున్నారు అనేది వాళ్ళకు వచ్చిన గుడ్ న్యూస్. అంటే నంద్యాల, కర్నూలు, కడప, చిత్తూరులో కొన్ని నియోజకవర్గాలు, అండ్ అనంతపురం జిల్లాలో ఒక 4-5 నియోజకవర్గాలు, ఇట్లా అలాగే నెల్లూరులో ఒక 4 నియోజకవర్గాలు, అలాగే పశ్చిమ ప్రకాశం కొన్ని చోట్ల, పల్నాడులో కొన్ని చోట్ల, ఇలా ఏవైతే గతంలో వైసీపీ కంచుకోట్లుగా ఉన్నాయో వరుసగా ఒక కొన్ని సంవత్సరాల పాటు టీడీపీ ఓడిపోయి వైసీపీ గెలిచిందో, సో మొన్న గాలిలో ఏవైతే వైసీపీ ఓడిపోయిందో ఆ నియోజకవర్గాల్లో వైసీపీ పుంజుకుంది. పుంజుకోవడం మీన్స్ గెలుపునకు కావాల్సిన ఓట్లు తెచ్చుకుంటారో లేదో తెలియదు, కానీ క్యాడర్ యాక్టివ్గా ఉన్నారు, లీడర్షిప్ యాక్టివ్గా ఉంది. సో మరీ 11 కాకపోయినా కొంతవరకు బెటర్ అనే వచ్చింది. కానీ అధికారం అయితే రాదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా అధికారానికి కావాల్సిన సీట్లు అయితే వచ్చే అవకాశం లేదు. వైసీపీ అయితే మళ్ళీ గెలిచే అవకాశం అయితే లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, కూటమి ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో ప్రజల్లో ఇంకా వ్యతిరేకత లేదు. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉండొచ్చు. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతను తగ్గించడానికి ఆల్రెడీ వీళ్ళు స్టార్ట్ చేశారు వర్క్, బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ వర్క్ స్టార్ట్ చేశారు. సో ఓన్లీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతను లేదా ఎమ్మెల్యేల అవినీతినే నమ్ముకొని ప్రచారాస్త్రాలుగా వాడుకొని జనంలోకి వెళ్ళలేరు. సో ఇంకా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అవ్వాలి, అనేక ఫెయిల్యూర్స్ కనిపించాలి. ఇప్పుడు ఆల్రెడీ నిరుద్యోగ సమస్య, వాళ్ళకి జాబ్ క్యాలెండర్ లేకపోవడం ఇది ఒకటి ఉంది. అలాగే ఉద్యోగులకు సంబంధించిన కొన్ని వేతన బకాయిలు, పీఆర్సీలు ఉన్నాయి, అటువంటి ఇష్యూస్ ఉన్నాయి. సో ఇటువంటివి ఒక 10-15 దొరకాలి వైసీపీకి. అలా దొరకడానికి కనీసం ఇంకో 1.5-2 సంవత్సరాలు పడుతుంది. పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరంన్నర అయింది కాబట్టి మరో 2 ఏళ్లలో ఇంకా ఇటువంటి ప్రభుత్వ వ్యతిరేక అంశాలు ఎక్కువ దొరికే అవకాశం ఉంది. వాటిని పట్టుకొని జనంలోకి వెళ్తే ఏమైనా ప్రధాన ప్రతిపక్ష నేత హోదా వచ్చే అవకాశం ఉంటుంది అనేది మాత్రం వాళ్ళ సారాంశం అనమాట. అంటే ఆ పార్టీ అంతర్గతంగా చేసుకున్న సర్వే ప్రకారం, వాళ్ళ లెక్కల ప్రకారం ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రస్తుతానికి ఇంకా లేదు. కానీ భవిష్యత్తులో ఒకవేళ వస్తే ఆ వ్యతిరేకతను వాడుకుంటే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా అయితే వస్తుంది. ప్లస్ వైసీపీకి కంచుకోటలుగా ఉన్న చాలా జిల్లాల్లో వైసీపీ ఇప్పుడు బాగానే పుంజుకుంది. కానీ విశాఖపట్నం, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలు అండ్ కృష్ణా జిల్లా వరకు ఈ ప్రాంతాల్లో మాత్రం వైసీపీకి అసలు క్వశ్చనే లేదు. పైగా అక్కడ లీడర్స్ కూడా యాక్టివ్గా లేరు. ఆ జిల్లాల్లో వైసీపీ లీడర్స్ చాలా వరకు కాంప్రమైజ్ అయిపోయారు, సరెండర్ అయిపోయారు, అంత యాక్టివ్గా ఉండట్లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పదే ఆ సర్వే రిపోర్టులు దగ్గర పెట్టుకొని వల్లభనేని వంశీ గారు లాంటి వాళ్ళని, కొడాల నాని గారు లాంటి వాళ్ళని, పేరు నాని లాంటి వాళ్ళని, అబ్బాయి చౌదరి లాంటి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ జిల్లాలో అస్సలు లీడర్షిప్ యాక్టివ్గా లేదు. చెప్పుకోవడానికి బలమైన నాయకత్వాలే, బలమైన నాయకులే, పార్టీలో పదవులు అనుభవించిన వాళ్ళే, కానీ గ్రౌండ్లో ఇన్యాక్టివ్ అయిపోయారు. పార్టీని బతికించే ప్రయత్నం చేయట్లా. అది జగన్మోహన్ రెడ్డి గారిని అసంతృప్తికి గురి చేస్తుంది. అందుకే ఆయన
ఆ పార్టీ సర్వే రిపోర్ట్ చూసి ఒక రకంగా షాక్ అయ్యి, మరీ ఇలా పరిస్థితి ఉంటే బాగోదు, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి, మళ్ళీ ఓడిపోతే పరిస్థితి కాదు, వాళ్ళు చూస్తే 15 ఏళ్ళ అధికారం ఇవ్వండి అని చెప్పి వెళ్తున్నారు, కానీ ఇక్కడ రిపోర్ట్స్ చూస్తే నెగిటివ్గా వస్తున్నాయి, మనకి మళ్ళీ ఖచ్చితంగా గెలవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒకంత పార్టీ పరంగా కాస్త యాక్టివ్ అవడానికి రెడీ అవుతున్నారు. ఆయన పాత్ర ప్రజల్లోకి వెళ్ళడం, బస్సు యాత్ర చేయడం, పాదయాత్ర చేయడం, ప్రభుత్వ వ్యతిరేకతను జనంలోకి తీసుకువెళ్ళడం, అదంతా ఆయన పాత్ర ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఎంతసేపు ఆయన ఒక్కడి ఫేసే చూసి జనం ఓట్లేరు. అలా ఓట్లేసిన రోజులు పోయాయి. 2019లో జగన్ అనే ఫేసు, జగన్ అనే బ్రాండ్ చూసి ఓట్లు వేశారు. మళ్ళీ ఆ పరిస్థితులు రావు. మళ్ళీ ఒక మనిషిని చూసి ఓట్లేసే రోజులు రావు. మరీ వీళ్ళ కర్మకాలి, వీళ్ళ మీద వ్యతిరేకత మరీ ఎక్కువైతే అప్పుడు ఇంకా తప్పదు అని వేస్తారేమో తప్ప అంతకుమించి వేరే ఆప్షన్ ఉండదు. సో ఓవరాల్గా వైసీపీ చేయించుకున్న సర్వేలో కూడా వాళ్ళకి ఆశించిన సత్ఫలితాలు అయితే లేవు. దానికి లీడర్షిప్ కారణం. అండ్ కూటమి ప్రభుత్వం మీద కొంతవరకు బాగానే ఉంది, ప్రజల్లో పూర్తి స్థాయి వ్యతిరేకత లేదు, సంతృప్తి స్థాయి కూడా బాగానే ఉంది అనేది ఆ పార్టీ వాళ్ళకు వచ్చిన రిపోర్ట్స్ అన్నమాట. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పరంగా, కూటమి పరంగా ఈయన తరచూ సర్వేలు చేస్తుంటారు. ప్రతి నెల కూడా ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ మీద, అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, వివిధ ప్రాజెక్టుల మీద సర్వేలు చేయిస్తారు. అలాగే శాఖల వారీగా పనితీరు మీద సర్వే చేయిస్తారు, చేయించి వాళ్ళకి చెప్తుంటారు. ఒకవైపు జనసేన ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ మీద పవన్ కళ్యాణ్ గారు సర్వేలు చేస్తారు. అట్ ద సేమ్ టైం వైసీపీ పరంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సర్వే చేయించడం స్టార్ట్ చేశారనమాట. సో మొదటి సర్వేలోనే కొంచెం బాగా నెగిటివ్ రిజల్ట్ వచ్చేసరికి కాస్త డిసప్పాయింట్ అయ్యారనేది సమాచారం. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. సో ఛానల్లో సూటిగా స్పష్టంగా అనాలిసిస్ ఉంటుంది. నచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా laddupalem.com అని. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్ అనమాట వీళ్ళ దగ్గర ఉంటుంది. మిల్లెట్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ, సీడ్స్తోనూ వీళ్ళు లడ్డూలు తయారు చేస్తారు. దాదాపుగా ఒక 20 రకాల లడ్డూలు ఉంటాయి వీళ్ళ దగ్గర. అండ్ మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ చేస్తారు. అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఇతర ఇంగ్రీడియంట్స్తో పౌడర్స్, హెల్దీ పౌడర్స్ అంటే ప్రోటీన్ పౌడరు, ఏబీసీ పౌడరు, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడరు, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడరు, వీట్స్ పౌడరు, డ్రై డేట్స్ పౌడరు అటువంటివి చేస్తారు. వాటితో పాటు ప్రోటీన్ కారపొడి అని రకరకాల కారపొళ్ళు అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ చాలా ఉంటాయి. మీకు కావాలి అనుకుంటే laddupalem.com సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 అనే నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో అది ఆర్డర్ పెట్టుకోవచ్చు. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా 10% డిస్కౌంట్ ఇస్తారండి. అండ్ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎవరికైనా సరే ఫ్రీ డెలివరీ, డిటీడీసీ కొరియర్లో మీకు ఫ్రీగా డెలివరీ వస్తుంది. సాధారణంగా డిటీడీసీ కొరియర్ పక్కన ఒక 50 కిలోమీటర్ల ఊరు అయితేనే కేజీకి 150 తీసుకుంటారు. కానీ వీళ్ళు కంప్లీట్గా ఫ్రీ డెలివరీ ఇస్తున్నారనమాట, షిప్పింగ్ భారం కాకూడదు అని. థ్యాంక్ యూ.